హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. నిన్న ఫ్రైడే, పైగా విజయదశమి రెండో రోజు. త్వరగా అయిపోతుందని పొద్దున్నే లేచి ఈ ముగ్గు వేసేసాను. రోజు ఉండే పనులే అనుకోండి. ఏంటో పండగ అనగానే కొత్త పనులు వచ్చేసినట్టు తెగ హడావుడి చేసేస్తుంటాం పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి. ముందుగా పనులైపోయి పూజ అయిపోతే కానీ ప్రశాంతంగా ఉండదు. ఈ 10 రోజులు మిస్ అవ్వకుండా గుడికి వెళ్ళాలని అనుకున్నాను. కానీ సాయంత్రం 4 అయ్యేలకి కుంభవృష్టి పడింది. ఒక గంట పాటు దుమ్ము దులిపేసింది వర్షం. ఇదేంట్రా బాబు, రెండో రోజే విఘ్నం వచ్చేలా ఉందే అనుకున్నాను. కానీ 5 గంటలకల్లా వర్షం పోయి వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఇక టీ తాగేసి సాయంత్రం పనులు గబగబా చేసేసుకొని బయలుదేరి వెళ్ళాను గుడికి. సెకండ్ డే గ్రీన్ కలర్ వేసుకోవాలని గ్రీన్ కలర్ చీర కట్టుకెళ్ళానండి. అక్కడికి వెళ్ళేలకి ఇసుకేస్తే రాళ్ళంత జనాలు. నిన్నటి కంటే కూడా ఈరోజు ఎక్కువగా ఉన్నారు. వర్షానికి గుడి ఆవరణంతా తడిగా ఉంది. పాపం వాళ్ళేమో శుభ్రం చేస్తూనే ఉన్నారు. దీపాలు పెడుతుంటారు కదా, అసలు కాలు వేస్తే జర్రుమ జారిపోతుంది. అయినా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసే వాళ్ళు మాత్రం అసలు ఎంతమంది ఉన్నారో చూడండి. వాళ్ళతో పాటే నేను కూడా 11 రౌండ్లు చుట్టేలేకి గంట సేపు పైనే పట్టిందండి. జనాలు ముందుకి కదిలితే కదా అంతమంది ఉన్నారైపోయే, పైగా కింద జారుతుంది. సో బాగా లేట్ అయిపోయింది. అప్పటికి నిన్న నేను 7 గంటలకల్లా గుడిలో ఉన్నాను కూడా. ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి బయట నుంచి దండం పెట్టుకొని, శివాలయంలో దర్శనం త్వరగా అయిపోతుందని శివుని దర్శనం చేసుకొని, పక్కనే ఉన్న గాయత్రి అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని, ఇక రెండవ రోజు అలంకారమైన గాయత్రి దేవుని కూడా దర్శనం చేసుకొని కాసేపు అక్కడ ప్రశాంతంగా కూర్చొని ఇక ఇంటికి వెళ్దామని మా వారికి కాల్ చేశాను. మా వారు 5 నిమిషాల లోపల గుడి దగ్గరికి వచ్చేసారు. ఈ లోపల ఇక్కడ మాల వేసుకున్న వాళ్ళు భలే భజన చేస్తున్నారు. ఎంత బాగున్నాయి అంటే పాటలు. నేను కూడా ఆ భజనలోనే మునిగిపోయాను. భజన చూస్తూ అక్కడే ఉండి మా వారు వచ్చిన తర్వాత బయటకు వచ్చేసాను. ఇక ఇంటికి వచ్చేసాను. అన్నట్లు నాకు బాగా వచ్చింది, తప్పులు పోకుండా చెప్పేది గాయత్రి మంత్రం ఒక్కటేనండి. అందుకని నేను ప్రదక్షిణలు చేస్తూ కూడా గాయత్రి మంత్రాన్నే జపం చేస్తూ ఉంటాను. నేను ప్రదక్షిణ 11 రౌండ్లే చేశాను. దానికి నాకు ఒళ్ళంతా చెమటలు పట్టేసి పైనుంచి కింద దాకా తడిచిపోయింది. కానీ అక్కడ 108 ప్రదక్షిణలు చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళ ఓపికకి కాదు వాళ్ళ భక్తికి దండం పెట్టచ్చండి. కొన్ని మన వల్ల కావండి. దేవుడి ప్రమేయం లేకుండా మనం ఏమీ చేయలేము. మనకు చేతనైందల్లా ఆ దేవుణ్ణి వేడుకోవటం ఒక్కటే. నాకైతే తప్పకుండా నమ్మకం ఉందండి, అమ్మవారు నాకు ఏదో ఒక దారి చూపిస్తారని. ఇకపోతే ఇది నేను ఫ్రైడే వేసిన ముగ్గు చూపించాను కదా, అదన్నమాట. మీకు నచ్చితే తప్పకుండా వేసుకోండి. అన్నట్లు వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. అన్నట్లు మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పనా, దేవుడు ఎప్పుడు మనల్నే ఎందుకు కష్టాలు పెడతాడు అని అనుకుంటూ ఉంటాం కదా. ఎందుకంటే దేవుడికి మనం అంటే చాలా ఇష్టం. ఇంకా వీళ్ళకి పరీక్ష పెడతాం, చూద్దాం వీళ్ళకి ఎంత ఓపిక ఉంటుందో అని దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడనమాట. మనం ఆ పరీక్షలన్నిట్లో గెలిచామనుకోండి, ఆ తర్వాత మనకి అన్నీ మంచి రోజులే. అఫ్కోర్స్ కష్టాలు కూడా మంచి రోజులు అనుకోండి. దేవుడు పెట్టిన పరీక్షలన్నీ గెలిచామనుకోండి, మనం ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది అప్పుడు. అందుకని బాధ ఉంటుంది సహజం, కానీ ధైర్యంగా ఆ బాధను కూడా నవ్వుతూ ముందుకు వెళ్ళండి. మీకేం చెప్పటం ఈజీయే, అనుభవిస్తేనే కదా అంటారు కదా. ప్రస్తుతం మేము కూడా అదే స్టేజ్లో ఉన్నాంలేండి. కానీ దేవుడి మీద ఎందుకో నాకు అంత నమ్మకం. త్వరలోనే ఈ రోజులన్నీ పోతాయని, మేము కూడా నలుగురికి సహాయం చేయగలుగుతామని. ఏం లేదండి, డబ్బులుంటే కష్టాల్లో ఉన్నప్పుడు డబ్బులతో హెల్ప్ చేస్తాం, లేనప్పుడు ధైర్యం ఇచ్చి హెల్ప్ చేయాలన్నమాట. ఒకళ్ళ మనసును కష్టపెట్టకుండా మనకు చేతనైనంత సాయం చేస్తూ ముందుకు వెళ్ళామనుకోండి, ఏదో ఒక రోజు మనకున్న పరిస్థితులు కూడా తల వంచుకొని ఓడిపోయామని వెనక్కి తిరుగుతాయి. ఆటోమేటిక్గా దేవుడే మన దారిని క్లియర్ చేసేస్తాడు. అలాగని మనకి మంచి రోజులు వచ్చాయి కదా అని కొమ్ములు ఇచ్చేయకూడదండోయ్. అప్పుడు కూడా మనం ఇప్పుడు ఎలా ఉన్నామో అలానే ఉండాలి. తోక జాడించామనుకోండి, దేవుడు రెడీగా ఉంటాడు తోక కత్తిరించడానికి. అదే ఇలాగే ఉన్నామనుకోండి, దేవుడు అప్పుడు ఇంకా మనల్ని దగ్గరికి తీసుకుంటాడు. ఇవన్నీ సోదనుకోకండి, చిన్న మంచి మాటలు అనమాట. పైగా మనం ఇప్పుడు ఎంత కష్టపడితే, ఎంత బాధపడితే మన కర్మలు కరుగుతాయి. మంచి రోజులు మనకి త్వరలో ఉన్నట్టు లెక్క.
ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ మరోసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం దుమ్ దుర్గాయ నమః.